బాబు గారు పదే పదే చెప్తా ఉన్నారు, రైతులు మీరు భూములు విక్రయించొద్దు, కోకాపేటలో భూమి ఇవాళ ఎంత ఉంది అని చెప్పి జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే రైతులకు అలా సేల్కి వెళ్ళిపోతున్నారా భూములకి సంబంధించి ఏంటి? జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకంతో ఇక్కడ ప్రాంతం అంతా చాలా ఇబ్బందులకు గురవటం, ఆర్థికంగా అనేక లోటుపాట్లకు గురవటం, ఖర్చులు అధికంగా చేయటం అలవాటు పడి ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఆ వ్యవహార శైలి ఏమైనా మారిందా? రాజధాని విషయంలో ఇప్పటికి కూడా అట్లాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ 3 రాజధానులు శిబిరాలు నడిపినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి మరి ల్యాండ్లెస్ పీపుల్ కానివ్వండి. ఈ వరకు చూస్తే రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పిస్తున్న టైం కావచ్చు, లేదంటే మీకు ఇష్యూస్ వస్తున్నప్పుడు సాల్వ్ చేస్తున్న విధానాన్ని బట్టి రాను ఇక్కడ నిర్మాణాలన్నీ పెరిగిపోయిన తర్వాత మీకు ప్రాధాన్యత ఉంటుందంటారా? మా ప్రాధాన్యత అనేది ముఖ్యం కాదు. భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తు ముఖ్యమనే ఉద్దేశంతోనే అంటే రాజధానికి సంబంధించి రియల్ ఎస్టేట్ కొంచెం ఇంకా మందగమనంగానే సాగుతుందని, ఈ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి లేదంటే ఇంకో 6 నెలల సంవత్సరం ఎప్పటికీ ఒక పట్టాలకి అవకాశం ఉంటుంది అంటారు. భూమి ఎందుకని రియల్ ఎస్టేట్ భూమి తగ్గిందంటారు? అంటే నాకున్న అవగాహన మేరకు ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కొంత ఒడిదుడుకులకు లోనవుతుంది. మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఇటువంటి యొక్క ఎఫెక్ట్ ఉండదు అనే ఆలోచన దూరంలో కొంతమంది ఈ సంవత్సర కాలంగా అంటే ప్రధానంగా 8 months నుంచి ఏ కార్యక్రమాలు ఊపందుకున్నాయి, ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు తక్షణం బాగా ఫాస్ట్గా బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంత దీర్ఘకాలికమైన వర్షాల మూలాన నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్కారం అండి. బాబు గారు పదే పదే చెప్తా ఉన్నారు, రైతులు మీరు భూములు విక్రయించొద్దు, కోకాపేటలో భూమి ఇవాళ ఎంత ఉంది అని చెప్పి జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే రైతులకు అలా సేల్కి వెళ్ళిపోతున్నారా భూములకి సంబంధించి ఏంటి? రైతుల ఆర్థిక అవసరాలా లేదంటే ఇప్పుడే క్యాష్ చేసుకోవాలా? అదేం లేదండి. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, బాబు గారు ఇక్కడ రాజధాని ఇచ్చారు. రాజధాని ఇచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ సిపిఎం, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, మాకు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన బీజేపీ పార్టీ అందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఇది ఏర్పడింది. అది ఏర్పడిన తర్వాత ఇక్కడ యొక్క పరిస్థితులు కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు వ్యక్తుల్లో వ్యవస్థలో వచ్చినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకంతో ఇక్కడ ప్రాంతం అంతా చాలా ఇబ్బందులకు గురవటం, ఆర్థికంగా అనేక లోటుపాట్లకు గురవటం, అప్పటికే చంద్రబాబు గారి యొక్క సంతకంతో మా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం వల్ల కొన్ని ఖర్చులు అధికంగా చేయటం అలవాటు పడి ఉండటం వల్ల ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా రైతులందరం కూడా మేము చందాలు వేసుకొని ఖర్చు పెట్టడం, ఈ శిబిరాలు నడపడానికి ఖర్చు పెట్టడం, మాతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల వారు ఇక్కడ అభివృద్ధిని, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ కోసం అనేక సహాయ సహకారాలు ఆర్థికంగా చాలామంది ఎన్ఆర్ఐలు కూడా మాకు ఆర్థిక సహాయం అందజేయటం, దీనన్నిటితో మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని హైకోర్టులో గెలవటం, సుప్రీంకోర్టులో కూడా గెలిసేదాకా వెళ్ళటం, ఈ లోపల ప్రభుత్వాన్ని మార్చేయటానికి కూడా మా వంతుగా మేము కృషి చేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం, అదేవిధంగా మరి పెళ్ళిళ్ళు, మరి అంతకుముందు మన అబ్బాయిని ఇన్నీరో లేకపోతే డిగ్రీయో చదివిద్దాం అనుకున్న వాళ్ళు కూడా మరి కొంచెం వెసులుబాటు వచ్చిందని పిల్లలు కూడా తల్లిదండ్రులను అడగటం, నేను డాక్టర్ చదువుతానను లేకపోతే ఇంకోటి చదువుతానను అడగటం, దాంతో మరి భారీ స్థాయిలో ఫీజులు కట్టి మరి చేయాల్సి రావటం, పిల్లలు కూడా ఒకరిని చూసి ఒకరు నాకు అలా పెళ్లి చేయాలి, ఇలా పెళ్లి చేయాలి, ఇలా ఫంక్షన్ చేయాలి అంటే బీ ప్రాక్టికల్గా నేను చెప్పాను. ఇటువంటి ఆర్థిక అవసరాలు పెరగటం వల్ల రైతులు ఇక్కడ అమ్ముకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సహజంగా సమాజంలో జరిగేదే, అదేం కొత్త ఏం కాదని చెప్పి
నా యొక్క అభిప్రాయం. ఈ అవసరాల రీత్యానే కొంచెం ఉంటే బాబు గారు చేశారు. కమిషన్ గారికి ఎలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి? గెలిచిన తర్వాత అందుట్లో కేంద్ర సహాయ మంత్రి, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఆయన చాలా కష్టపడి ఎదిగారు. ఆయన మొదటి నుంచి చాలా కష్టపడి ఎదిగారండి. ఆయనకి కష్టపడి ఎదిగారు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతంలో మంచి అవకాశం వచ్చింది. పార్టీ పరంగా కానీ కేంద్రంలో కూడా మంచి అవకాశాలు వచ్చినాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి మనస్తత్వం గల వ్యక్తిలాగా మాకు ఎన్నికలప్పుడే అర్థమైంది. అయితే ఎన్నికల తర్వాత కొంచెం పరిస్థితులను బట్టి మారాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఏమోనని నేనైతే వ్యక్తిగతంగా భావించాను. కానీ ఇప్పుడు కూడా అంటే ఈ మధ్యకాలంలో మేము పెద్దగా కలవాల్సిన అవసరం పడట్లేదు. ఎంపీ గారితో కలవాల్సినంత అవసరాలు ఏర్పడవు కదా. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, అయిపోతూ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి. ఈ తక్కువ ఎప్పుడన్నా కలిసినా నమస్కారం అంటే బాగున్నారా అన్నంత వరకే జరిగింది. ఇప్పుడు ఈ వే ఆఫ్ స్టైలు, అప్రోచ్ అవుతున్న విధానం, అధికారులతో అవుతున్న విధానం, ఆ పని చెయ్యాలనే తపన, ఈ సమస్యలను కొలికి తీసుకురావాలి, తద్వారా చంద్రబాబు గారికి కానీ ఈ అమరావతి ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి జరగాలి అనేటువంటి యాటిట్యూడు, ఆ స్పీడు, ఆ స్ట్రైట్ ఫార్వర్డు చక్కగా కనిపిస్తుంది. రైతులందరికి కూడా బాగా కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ స్టైల్ ఆఫ్ మూమెంటం కానీ, ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ కానీ, అర్థం చేసుకునే విధానం కానీ చాలా ఫాస్ట్గా ఉంది. అసలు ఏదన్నా సమస్య చెబితే దాన్ని అర్థం చేసుకునే విధానం చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక గదిలోనో ఒక చోట ఒకళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరగట్లేదు. ఈ 3 మెన్ కమిటీ కూడా అధికారులతో పాటు రైతులను కూడా పక్కన కూర్చోబెట్టుకొని సమూహంగా ఒక రూమ్ లో ఏర్పరిచి వాళ్ళందరూ కంట్రోల్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. కొంత ఇబ్బంది రాజకీయంగా అయినా కానీ రాజకీయ ఇబ్బందులను కూడా పక్కన పెట్టి ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు నారాయణ గారు రాజకీయ ఇబ్బందుల్ని అన్ని పక్కన పెట్టి అమరావతినే ముఖ్యమైన దృష్టితో చూస్తూ అమరావతి రైతుల సమస్యలు కానివ్వండి, ఈ అమరావతి ఈ ఒక్కళ్ళది కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి సొత్తు అనేటటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధంగా ముందుకు నడుస్తుంది. భవిష్యత్తు చూడాలి ఏం జరుగుతుంది. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతవరకు 19 తర్వాత 24 వరకు ఉన్న 24 తర్వాత నుంచి వాళ్ళున్న ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ వ్యవహార శైలి ఏమైనా మారిందా? రాజధాని విషయంలో ఇప్పుడు కూడా అట్లాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్సీపీగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో, అంటే స్థానికంగా అంటే ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఇబ్బందులు ఎప్పుడు కూడా లేవు. అంతకుముందు లేవు, ఇప్పుడు లేవు. ఎందుకంటే మరి ముఖ్యంగా అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ 3 రాజధానుల శిబిరాలు నడిపినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి మరి ల్యాండ్లెస్ పీపుల్ కానివ్వండి, చిన్న సన్నకారు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా మరి 3 రాజధానుల శిబిరానికి వెళ్ళలేదు. అదేవిధంగా అతను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల శిబిరం పెట్టి మరి మనీ ఆశ చూపించిన, ఇంకా అనేక ప్రలోభాలకు గురి చేసిన ఈ ప్రాంతంలో వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష, నిరసన దీక్షల్లో పాల్గొనలేదు. ఆ రైతులు మీ రైతులు కాదు, అసలు రైతులు అనేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. అందరినీ విజయవాడ అవతల నుంచి, మంగళగిరి అవతల నుంచి ప్రతిరోజు ఆటోతో సహా ఇంతని చెప్పి, అంటే ఒక ఆటో డ్రైవరు ఎంతమందిని ఎక్కించుకొస్తే ఇంత పేమెంట్ అనే లెక్కన మాట్లాడుకొని వాళ్ళ ఫుడ్ అవన్నీ ఏర్పాటు చేసినటువంటి శిబిరం. అటువంటి శిబిరంలో ఇక్కడ మరి వ్యవసాయం లేదు, మరి కౌలు వేయటం లేదు, మరి రైతు కూలీలకి జీవనోపాధి కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు అనేది ఆ ఒక్కదాంతోనే అర్థమవుతుంది. సరే, బహిరంగంగా బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ విధానం అప్పటికి ఇప్పటికీ అమరావతి అనేది మంచిదని వాళ్ళకి తెలుసు. అమరావతి ప్రాంతంలో వాళ్ళ నాయకులు కూడా ఇన్వెస్ట్ చేశారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. కానీ వారికి ఏంటంటే ఇక్కడ అమరావతి అనేది అభివృద్ధి చెందితే చిరకాలంగా
చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిలో ఈ అమరావతి ఉన్నంత వరకు మిగిలిపోయిద్ది, ఆయనకి పేరు రాకూడదు అనేటటువంటి దురుద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వారి విధానాలు ఉన్నాయి కాబట్టి ఆయన విధానాలకు అనుగుణంగా ఆరి పార్టీలో ఉన్నటువంటి పదవులు కోరుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణి, ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. స్థానికంగా మొన్న అంబటి రాంబాబు గారు, ఈ ప్రాంతానికి చెందిన అంబటి రాంబాబు గారు కూడా ఎలా మాట్లాడారో మనందరికీ తెలుసు. కానీ అంటే అంటే మీ వరకు చూస్తే రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పిస్తున్న టైం కావచ్చు, లేదంటే మీకు ఇష్యూస్ వస్తున్నప్పుడు సాల్వ్ చేస్తున్న విధానాన్ని బట్టి అంటే రాను ఇక్కడ నిర్మాణాలన్నీ పెరిగిపోయిన తర్వాత మీకు ప్రాధాన్యత ఉంటుందంటారా? అంటే సహజంగా ఎప్పుడైనా కూడా ఒక సిటీ ఏర్పడేటప్పుడు స్థానికంగా వారి యొక్క సాంస్కృతిక వ్యవహారాలు అవి ఎప్పుడు ఉంటానే ఉంటాయండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు, మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నివసించేటట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా ప్రాధాన్యత అనేది ముఖ్యం కాదు. భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తు ముఖ్యమనే ఉద్దేశంతోనే మేము మొదటి నుంచి మా మనస్సులో అది ఉంది కాబట్టే ఇక్కడ భూములు ఇయటానికి ముందుకు వచ్చాం. కానీ మాకు అలాంటి ఆలోచన లేకుండా మాకు వ్యక్తిగతమైన ఆలోచనలు కనుక ఉండుంటే ఎవ్వరు కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో 2-3 పంటలు వండేటటువంటి నిమ్మ తోటలు, అరటి తోటలు, సపోటా తోటలు, కొంత ప్రాంతంలో మిర్చి, కాటన్, కమర్షియల్ క్రాప్స్, మొత్తం టోటల్ కమర్షియల్ క్రాప్స్ వండేటటువంటి తరతరాల మరి నుంచి వస్తున్నటువంటి భూములు మరి ఎవరు కూడా వచ్చి ముందుకు వచ్చి ఇవ్వరు. అది అందరూ ఆలోచించుకోవాలి, అందరికీ తెలుసు కూడా. కాకపోతే ఏంటంటే పార్టీలను, వ్యక్తిగత విషయాలను, ఏషాదేశాలను, అసూయలను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వదు. ఒకవేళ ఉన్నా కూడా భవిష్యత్తులో ప్రిఫరెన్స్ ఎప్పుడు ఉండాలని కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. మార్పు చెందుతూ ఉంటారు. ఎప్పుడు మనం శాశ్వతం కాదు. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం శాశ్వతం అని చెప్పి మా అందరికి తెలుసు. అంటే రాజధానికి సంబంధించి రియల్ ఎస్టేట్ కొంచెం ఇంకా మందగమనంగానే సాగుతుందని, ఈ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి లేదంటే ఇంకో 6 నెలల సంవత్సరం ఎప్పటికీ ఒక పట్టాలెక్కే అవకాశం ఉంటుంది అంటారు. భూమి ఎందుకని రియల్ ఎస్టేట్ భూమి తగ్గిందంటారు? ధరల వల్ల, లేదంటే ఇంకా కొంచెం ఎవరైనా వేరే పాత ముఖ్యమంత్రి ఏమైనా వస్తారా అని భయపడుతున్నారా ఏంటి? ఏదో ఒక కొంచెం స్లో అనేది స్టేట్లో కనిపిస్తుంది అంటున్నారు, అది రాజధానిలో కూడా ఉందంటున్నారు. ఏంటి మీ విశ్లేషణ? అంటే నాకున్న అవగాహన మేరకు ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కొంత ఒడిదుడుకులకు లోనవుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మనకు తెలుసు. అదేవిధంగా బెంగళూరు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. చెన్నై పరిస్థితి కూడా అలానే ఉంది. మరి దేశంలో ఉన్నటువంటి ఎఫెక్టే రాష్ట్రంలో ఉంటుంది. మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఇటువంటి యొక్క ఎఫెక్ట్ ఉండదు అనే ఆలోచన ధోరణిలో కొంతమంది ఉండటం వల్ల వారికి ఇక్కడ భూమి ఏదో ఇదైందనో అలా రకరకాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అనుకోని విధంగా ఒకేసారి ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఎక్కువ భూమి పెరిగితే రేటు కొంత కరెక్షన్కి గురవటం సహజం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మరి ప్రభుత్వం పూలింగ్కి వెళ్తున్నప్పుడు కొన్ని రోజుల పాటు కానీ కొన్ని నెలలు కానీ మరి రేటులు తగ్గటం సహజం. కొనుక్కునే వాళ్ళు వ్యవసాయ భూమి కొనుక్కుంటే బెటర్ అనే ఆలోచన కొంత ఉండొచ్చు. కానీ ఇంప్లిమెంట్ అయిపోయి ఆల్రెడీ ప్లాట్స్ వచ్చేసి మన ప్లాట్ ఎక్కడుంది, ఏ దిక్కునుంది, ఏ ఏరియాలో ఉంది తెలిసిన దారి వేరు, తెలియకుండా లాటరీలో ఎక్కడ వచ్చింది అనే దారి వేరు. అలా ఆలోచించే వాళ్ళు ఎలా ఇక్కడ కొనుక్కుంటారు, ఎక్కడొచ్చినా పర్లేదులే కొంచెం ఎక్కువ వస్తుంది మనకి అనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. కానీ ఇది ఇక్కడికి ఒక్క చోట పరిమితమైంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది. అదే యొక్క ప్రభావం ఇక్కడ ఉంది. ట్రంప్ గారి ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారా? అంటే ట్రంప్ గారి ఎఫెక్ట్ ఇక్కడ పడిందా లేదా అని విశ్లేషణ చేసేటటువంటి నాలెడ్జ్ నాకైతే లేదు. కానీ నాకున్న అవగాహన మేరకు ఇక్కడ మన ఎన్ఆర్ఐలు యూఎస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆర్థికంగా వారి యొక్క స్టెబిలిటీ పెరిగే కొందికి వారి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ఆర్ఐలు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఇష్టం చూపిస్తారని చెప్పి నాకున్న అవగాహన.
దాంతో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత దాని ప్రభావం కూడా ఇక్కడ ఉండటం సహజం. అది మరి ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్టులు మరి అదేవిధంగా సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు రావడానికి కొంత టైం తీసుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే మనీ ఫ్లో ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తు అవసరాల కోసం కొందాం అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత, ఎంత డబ్బులైనా పెట్టి కొనగలం అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీస్. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎంతైనా పెట్టి కొనుక్కుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేయటంలో లేటుగా ఉన్నారు, కొంచెం వెనకంజలో ఉన్నారు కాబట్టి, వెనక్గా ఉన్నారు కాబట్టి ఆ బూమ్ క్రియేట్ అవ్వదు. అక్కడ ఉన్నా లేకపోయినా రేటు ఈ బూమ్ క్రియేట్ అయ్యేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారని బూమ్ క్రియేట్ అయింది. అటువంటి బూమ్ లేదు, న్యాచురల్గా ఉండే రేట్లు ఉన్నాయి. కొంచెం మాకేంటంటే కొంతమంది రైతులందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో మేమంతా ఒత్తిడికి గురైపోయాం కదా, బాగా నష్టపోయాం కదా ఆర్థికంగా, టైం మరి ముఖ్యంగా సమయాన్ని కోల్పోయాం కదా, ఇన్ని సంవత్సరాలు అభివృద్ధిని కోల్పోయాం కదా, ఈ ఒక్క 5 సంవత్సరాల అభివృద్ధిని కోల్పోవటం అంటే 15 సంవత్సరాల భవిష్యత్తుని కోల్పోవటం అనే ఆలోచన ధోరణితో మేము ఉండటం వల్ల మాకు కొంచెం బ్రీతింగ్ పీరియడ్ అంటే మాకు ఒక 2 సంవత్సరాల సమయం ఇచ్చి ఈ పూలింగ్ అనేది చేస్తే బాగుండేదేమో అనే ఆలోచనలో సంవత్సరం అంటే సుమారు ఒక 6-7 నెలల క్రితం ప్రకటించినప్పుడు మా ప్రాంతం రైతుల యొక్క మనోభావాలు ఆ రోజు గరిష్టంగా అలా ఉన్నాయి. అంటే ఆ రోజు ప్రకటించకుండా ఈ టైం ఇచ్చి ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ప్రకటించినట్టయితే మాకు కొంత బ్రీతింగ్ పీరియడ్ దొరికేది. ఆ బ్రీతింగ్ పీరియడ్ దురదృష్టవశాత్తు మిస్ అయ్యాం కమ్యూనికేషన్ గ్యాప్ మూలాన. కాకపోతే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి కొత్తగా తీసుకునే ఈ 7-8 ఊళ్ళ మీద వ్యతిరేకత లేదు, తీసుకునే ల్యాండ్ పూలింగ్ మీద పెద్దగా వ్యతిరేకత లేదు. ఒకటి కొంతమందికి తెలియక అపోహల మూలాన కానివ్వండి, కమ్యూనికేషన్ గ్యాప్ మూలాన కానివ్వండి, కొంచెం భవిష్యత్తుని ఆలోచించే విధానంలో లోపం వల్ల కానివ్వండి, అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వారి చుట్టూ యూట్యూబర్స్ అను లేకపోతే సోషల్ మీడియా వాళ్ళను కాకపోతే కావాలని వెళ్ళి వాళ్ళని గిచ్చో ఇది మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటారు. అటువంటి అపోహలు నమ్మద్దు, మా ప్రాంత రైతులు నమ్మద్దు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మన తెలుగువారు కూడా ఎవరు నమ్మద్దని చెప్పి వారు చక్కగా క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఈ ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఉంటారు, వారికి ఫోన్ చేసి కనుక్కోండి. అంతేగాని తెలియకుండా యూట్యూబ్లో కానివ్వండి సోషల్ మీడియాలో నమ్మద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ దారుణంగా చెప్తూ ఉంటారు కొంతమంది, అంటే నిర్మాణాలు జరగట్లేదు అమరావతిలో అని. నేను ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడ చాలా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ అసత్య ప్రచారాన్ని కావచ్చు చాలా వరకు కట్టడి చేయడానికి ప్రభుత్వం వేరే వాళ్ళ మీద కేసులు అట్లా పెడతా ఉంది. కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో నిజాలని వరకు ప్రచారం చేసే వాళ్ళకి అట్లా ఏమైనా ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? మీ దగ్గర ఏమైనా ఉందా? ఇక్కడ ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగే లోపాలు ఏంటంటే చేసుకున్న పనిని చెప్పుకోలేకపోవటం. ఆ చెప్పుకోవాలి చేసుకున్న పని, మేము చేసిన పని ఇది, మేము ఇంత మంచి పని చేసాం, ఇన్ని కార్యక్రమాలు చేసాం అని చెప్పుకునే విషయంలో ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సి వస్తుంది, లేకపోతే లోకేష్ గారు చెప్పాల్సి వస్తుంది. అక్కడి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు జరుగుతున్నటువంటి పనుల మీద, వ్యవహారాల మీద అవగాహన కల్పించుకొని పదే ప్రజలకి 1కి 10 సార్లు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, అదేవిధంగా మరి జనసేన పార్టీ నాయకులందరికీ ఉంది, కార్యకర్తలకు కూడా ఉంది. ఇవి మనం జరిగిన విషయాలే చెప్పాలి. జరిగిన విషయాలు చెప్పడంలో కూడా కొంత లోపము, సమన్వయం తక్కువైందేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సందర్భంగా మీకు తెలుగుదేశం మాత్రమే పార్టీ మాత్రమే భుజాన వేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది కదా అమరావతి రాజధాని అభివృద్ధి అంశాన్ని ప్రచారంలో కూడా మీరు అన్నట్టుగా. అంటే ప్రచారంలో నేను తెలుగుదేశం పార్టీ కూడా ఏమి అమరావతి గురించి అంత పెద్దగా ఏం ప్రచారం చేయటం లేదు. నేను గమనిస్తానే ఉన్నా. ఏంటంటే అన్ని విషయాలు ఎలా మాట్లాడుతున్నారో ఇవి కూడా అలా మాట్లాడుతున్నారు. నేను కూడా ఈ అమరావతి గురించే కాదు, అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వాటి గురించి కూడా సరైన ప్రచారం జరగట్లేదు చేస్తున్న పనుల మీద అనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా మీరు అమరావతి గురించి కూడా మాట్లాడారు కాబట్టి
అమరావతి ప్రాంతంలో గతంలోనే చాలా పనులు ఇక్కడ జరిగినాయి. చాలా బిల్డింగ్స్ 14 అంతస్తులు కూడా అప్పుడే పూర్తయిన బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ మా రాజకీయ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే ఎంపీలకే అవి పూర్తిగా తెలియదు గతంలో. మరి ఇప్పుడు కూడా అమరావతి ప్రాంతంలో అనేకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్నిటి మీద అప్పుడప్పుడు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంది. చూపిస్తే వాళ్ళకు కూడా కొంత అవగాహన వస్తుంది, వాళ్ళు కూడా ఎలా జరుగుతుందని. అలానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్నే కాదు, అంటే ఎమ్మెల్యేలు అంటే ఇట్ మీన్స్ ఒక్క ఎమ్మెల్యేలనే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా నాయకులందరూ కూడా ముందు వారికి అవగాహన కొరకు ఈ ప్రాంతంలో, అదేవిధంగా రాయలసీమలో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో అన్ని ప్రాంతాల్లో వారు పరిశీలిస్తే మనం బుక్లోనో పేపర్లోనో చూసో, లేకపోతే బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్తే అది చూసి మాట్లాడే దానికంటే వీళ్ళు వెళ్ళి వీరి కంటితో చూస్తే అప్పుడు మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. అది తొందరగా ప్రజలకు రీచ్ అవుతుందని నా అభిప్రాయం సార్. ఈ సంవత్సర కాలంగా అంటే ప్రధానంగా 8 months నుంచి ఏ కార్యక్రమాలు ఊపందుకున్నాయి, ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఏ రోడ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, బస్ స్టేషన్స్, అలాగే రైల్వేకి సంబంధించి కొత్తగా అనుమతులు, ఇవన్నీ ఏ దశల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మీ అవగాహన? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు తక్షణం బాగా ఫాస్ట్గా బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. బిల్డింగ్ వర్క్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్ ఏంటంటే మొన్నదాకా ఇంత దీర్ఘకాలికంగా వర్షాలు పడటం చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఇంత దీర్ఘకాలికమైన వర్షాల మూలాన రోడ్లకు సంబంధించిన వర్క్లు కొంచెం నిదానంగా మొదలైనవి, కొంచెం నిదానంగా జరుగుతున్నాయి. బిల్డింగ్స్ సంబంధించిన అన్ని వర్కులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అయితే ఒక నెల 20 రోజుల నుంచి, ఒక 20 రోజులు సుమారుగా నెల రోజుల నుంచి ఈ రోడ్లకు సంబంధించినవి కూడా బాగా ఊపందుకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల రోడ్లకి. అదేవిధంగా పెద్ద 150 అడుగులు 160 అడుగుల రోడ్లే కాకుండా ఇంటర్నల్స్ లోన్ ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన లేఅవుట్లో పనులు కూడా పూర్తిగా ఊపందుకున్నాయి. అదేవిధంగా బిల్డింగ్స్ సంబంధించి మరి సిఆర్డీ ఆఫీస్ ఆల్రెడీ ఓపెన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఐఏఎస్ క్వార్టర్సు పూర్తి స్థాయిలో రెడీగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా జడ్జిల బంగ్లాలు అయితే అన్నీ రెడీ అయిపోయి ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా మరి మంత్రులకు సంబంధించి మరి పిఎస్ఎల్కి సంబంధించినవి కూడా బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి, క్వార్టర్స్ అన్ని పూర్తయినాయి. అదేవిధంగా సెక్రటరియేట్లో పనిచేసేటటువంటి వివిధ స్థాయి ఎంప్లాయీలకు సంబంధించినటువంటి అనేక బిల్డింగ్లు పూర్తయినాయి. ఇంకా వీటికి ఇంటీరియర్ వర్క్స్ మరి ఇంకా వాళ్ళకి ఎమ్యూనిటీస్ కావాలి కదండి ఇక్కడికి వస్తే, వాటికి సంబంధించి ఏర్పాటు చేస్తే నేను అనుకోవటం ఒక 4-5 నెలల్లో వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. ఒక 6 నెలల్లో కనీసం వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతాయి అని చెప్పి మేము ఏంటంటే ఒక వారానికి ఒక రోజు మొత్తం వేసుకొని బండి వేసుకొని వెళ్ళి తిరిగి వస్తాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఈ వాటర్కి సంబంధించినటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో, పాలవాక్ కానివ్వండి, కోటేళ్ళు వాక్ కానివ్వండి, కొండవీటి వాక్ కానీ, ఆ వర్క్స్ అయితే జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. కొండవీటి వాక్ ఏదైతే వాటర్ స్టోరేజ్ కావచ్చు, వర్షం వచ్చినప్పుడు నిల్వ ఉండే ప్రాంతాలు కానివ్వండి, ఇవి వాటర్ సోర్సెస్ ఎక్కడైతే రన్ చేయాలో అంటే ఈ కాలువలు ఇవన్నీ ఏర్పాటు చేశారు కదా మనకి. బ్లూ అండ్ గ్రీన్ ఉంది కదా, ఈ బ్లూ అంటే ఈ వాటర్ ఎక్కడెక్కడ నడవాలి, ఏ ప్రాంతంలో పారాలి అనే దాని మీద ఒక విజన్తో డాక్యుమెంట్తో ఫాస్ట్గా పనిచేస్తున్నారు. ఓకే, అవి బిల్డింగ్ వర్క్స్ బాగా ఫాస్ట్ జరుగుతుంది. రోడ్ వర్క్స్ ఒక నెల రోజుల నుంచి ఫాస్ట్ అందుకున్నాయి. నాకు తెలిసి ఒక సంవత్సర కాలంలోనే మనకు ఒక క్లియర్ కట్ కనిపిస్తాయి ఈ పెద్ద రోడ్లన్నీ అన్నీ కనిపిస్తాయి. ఈ రోడ్స్ కూడా స్పెషాలిటీ ఏదో అత్యున్నతంగా వాటికి సంబంధించి కేబుల్స్, వైర్స్ ఇవన్నీ అంతర్గతంగా నిర్మాణం అవుతుంది అనేది చెప్తున్నారు. అంటే మనకి ఈ ప్రాంతంలో అన్నీ కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 200 kV వరకు కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారానే వెళ్తాయి. 420 kV ఒకటే మనకి పైన బయట వెళ్తాయి. అవి కూడా ఈ ఇన్నర్ ఎక్కడ రావు. పెద్ద రోడ్లు ఉన్నాయి చూడండి, 160 feet ఉన్న రోడ్డు, ఆ రోడ్లో ఉన్నటువంటి గ్రీనరీలోంచి వెళ్తాయి. గ్రీనరీలోంచి మాత్రమే రోడ్లో కూడా పాసింగ్లో ఉండవు. పక్కన
దాదాపు 30-40 అడుగులు గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఆ గ్రీనరీలో నుంచి వెళ్తాయి అవి. మిగతా అన్ని అండర్ కేబుల్ వెళ్తాయి. టెండర్లు పిలిచారు, వర్క్ కూడా స్టార్ట్ అయింది. దాదాపుగా ఒక 8-10% పూర్తవుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. సార్ బసవ తారకం సంబంధించి భూమి పూజ చేశారు కదా, అవునండి. నిర్మాణాలు ఏమైనా వచ్చినాయా? ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఇండియా ట్రస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని చారిటీ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటారు. ఏమైనా జరుగుతున్నాయి పనులు? అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి. మేము మొన్న బాబు గారిని కలిసినప్పుడు కూడా మేము ఈ విషయాలు కొంచెం మాట్లాడదాం అనుకున్నాం. సమయాభావం వల్ల కుదరలేదు. కానీ మేము ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, నారాయణ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు భూమి ఎక్కడైతే సమీకరిస్తున్నారో అది సీడ్ క్యాపిటల్కి వెస్ట్ సైడ్ సమీకరిస్తున్నారండి. ఇప్పుడు సమీకరిస్తున్న భూమి అంతా ఈ సీడ్ క్యాపిటల్కి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు వరకు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వాలి. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇట్ మీన్స్ రోడ్లు, లేఅవుట్ మధ్య అవన్నీ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వాలి. సీడ్ క్యాపిటల్కి వెస్ట్ సైడ్. ఇప్పుడు మీరు చెప్పే క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే 25 బ్యాంకులు, లేకపోతే విట్, ఎస్ఆర్ఎం, అమృత, మీరు చెప్పే దరిదాపు ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ కూడా సీడ్ క్యాపిటల్కి ఈస్ట్ సైడ్లో ఉన్నాయి. సీడ్ క్యాపిటల్కి ఈస్ట్ సైడ్ ఉన్నాయి. ఈ సీడ్ క్యాపిటల్కి వెస్ట్ సైడ్ ఈ బసవ తారకం హాస్పిటల్ ఉంది. శంకుస్థాపన అయితే జరిగింది, పనులు అయితే ప్రారంభం కాలేదు. అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి కూడా కేటాయించారని మేము చూసాము. దానికి సంబంధించి కూడా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఒక రకంగా చాలా మైనర్. అప్పటి ప్రభుత్వంలో బ్రహ్మకుమారిస్ అని ఓ బిల్డింగ్ కట్టారు. బ్రహ్మకుమారిస్ ఒక బిల్డింగ్ కట్టారు. అంతకుమించి వేరే అయితే మేమందరం కూడా కోరుకునేది అంటే మాకు వెస్ట్ సైడే ఈ విలేజెస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ వెంటనే మీరు ఇది చేస్తే అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సిఆర్డీ కమిషనర్ గారు, నారాయణ గారు ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఏంటంటే మన ఇష్టమే కాదు కదా, పూర్తిగా వచ్చేవారి ఇష్టం కూడా కొంత ఉంటుంది. దానివల్ల ఇబ్బందిగా ఉన్నట్టుంది అనుకుంటున్నాం మేము. ఏది ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇప్పుడు భవిష్యత్తులో తీసుకునే విలేజ్లను దృష్టిలో పెట్టుకొని కానీ, ఇక్కడ ఉన్న విలేజెస్ దృష్టిలో పెట్టుకొని కానీ అయితే భవిష్యత్తులో అంతా ఒకటిగానే ఉంటుందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 5-10 నిమిషాలు ఇటు ఈ రోడ్లో, ఇప్పుడున్న రోడ్లలో మనం 20 కిలోమీటర్లు కూడా 10 నిమిషాల్లో వెళ్ళిపోగలం ఎక్కడి నుంచి ఎక్కడికైనా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఒక లోన ఆతృత అనేది ఉంటుంది కదా. ఏంటి మనకి మరి ముఖ్యంగా అందరికంటే ముందొచ్చి మాకు రాజధాని కావాలి, చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి అందరికంటే ఈ ప్రాంతం అంతా, ఇప్పుడు నేను చెప్పే ప్రాంతం అంతా ముఖ్యంగా ముందు పరిగెత్తుకుంటా వెళ్ళి చంద్రబాబు గారికి అండదండలు ఏర్పాటు ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు, కానీ ముందు మూవ్ అయ్యాం కదా. ఏంటి కొంచెం ఏదో కమ్యూనికేషన్ లోపం ఏదో ఉంది. మనం సరిగా వెళ్ళి వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నామా, లేకపోతే వారి దృష్టి ఇక్కడ పడలేదా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది కొంచెం ఆతృత అయితే ఉంది. కానీ భవిష్యత్తులో నాకున్న ఆలోచన మేరకు, నాకున్న అవగాహన మేరకు భవిష్యత్తులో ఇన్నర్ రింగ్ రోడ్ ఇటు రాబోతుంది, అదేవిధంగా రైల్వే స్టేషన్ రాబోతుంది, బస్ స్టాండ్ రాబోతుంది. ఎయిర్పోర్ట్ గురించి అయితే మాకు ఇంకా అవగాహన లేదు, ఎక్కడ ఏంటి అనేది బయటికి రాలేదు. ఎయిర్పోర్ట్ అయితే వస్తాయి. పైగా ఐకానిక్ బ్రిడ్జ్ కూడా మరి నెంబర్ 13 రోడ్లో రాకపోతుంది. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐకానిక్ బ్రిడ్జ్, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు, 3 రకాలైన ఈ వే ఆఫ్ కనెక్టివిటీ ఇన్ హైదరాబాద్ రోడ్డు. పైగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నానికి వెళ్ళటానికి మాకు మరి కావాలి ఎక్స్ప్రెస్ హైవే అని తెలంగాణ ప్రభుత్వం అదే పనిగా రిక్వెస్ట్ చేస్తుంది. అది కూడా అమరావతి మీద కావాలని ఆ ప్రభుత్వం అడుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అది కూడా అమరావతి మీదగా వెళ్ళాలంటే ముందు ఈ ప్రాంతం నుంచే వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాకపోతే భవిష్యత్తుతో పాటు వర్తమానంలో కూడా కొంత ఉంటే బాగుండు అనే ఆలోచన ఈ ప్రాంతంలో ఉంది. అంటే ఉండటంలో తప్పు లేదు, కాకపోతే దాన్ని సరిగా వారి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మనం కొంత అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏమన్నా ఆల్రెడీ ఇచ్చినవి ఉంటే వాళ్ళని తొందరగా మొదలు పెట్టమని చెప్పి, ఇంకేమన్నా వచ్చేవి ఉంటే తొందరగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయటం కానీ అలాంటివి చేయటానికి ప్రయత్నం జరుగుద్ది. అందరం కూడా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. అమరులైన రైతులకు సంబంధించి పోరాటాలు చేసిన రైతుల కోసం ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ స్మారక భవనాన్ని
ఇట్లా ఏదో ఒకటి చేయాలని ప్రపోజల్ పెట్టినట్టున్నారు. ఏంటా ప్రపోజల్? ఒక స్తూపం ఒకటే కాకుండా ఏదైనా కన్వెన్షన్ అట్లా ఇలా అన్ని కలిపి చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి. అంటే వీటితో పాటు అమరావతి ఏదైతే 19 నుంచి 24 మధ్యలో జరిగిన అంశాల్లో పోరాటం చేసిన వారిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు వాళ్ళకి గుర్తింపు ఇచ్చింది, వాళ్ళకి పదవుల విషయంలో కావచ్చు, వారి సేవలు వినియోగించే విషయంలో? అమరావతి ప్రాంత రైతులుగా అమరావతి ప్రాంత రైతుల జేఏసీ ఇక్కడ పనిచేసిందండి. ఈ అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా దళితులు, మైనార్టీలు అందరం కూడా కలిసి రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అలాగే 3 జోన్లుగా చేసి విభజించి 3 ప్రాంతాలకి సమాన అభివృద్ధి, అట్లాగే సంక్షేమ పథకాలు ప్రధానంగా చాలా హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనందరికీ 1994 తెలుసు. అంతకుముందు కూడా ఆయన యొక్క దీక్షా దక్షత తెలుగుదేశం పార్టీలో తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.